నేను 3 కిలోమీటర్స్ అయితే ఎక్కాను ఇంకా ఇప్పటికి. ఆ వీడియో చూసి కేదార్నాథ్ వచ్చే వాళ్ళకి చిన్న సజెషన్. నిజం చెప్పాలంటే నాకైతే ఎందుకు వచ్చాను బాబు అని అనిపించేస్తుంది. అందరికీ నమస్కారం, నా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన కేదార్నాథ్ అయితే చూపించబోతున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ బడ్జెట్ అయితే డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సౌత్ స్టేట్స్ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలంటే ట్రైన్లో అయినా ఫ్లైట్లో అయినా ఫస్ట్ ఢిల్లీ చేరుకోవాలి. ట్రైన్ అయితే స్లీపర్ క్లాస్ టికెట్ 860 రూపీస్ అండ్ ఫ్లైట్ అయితే 5400 రూపీస్. ఏదైనా 1 మంత్ ప్రయర్గా టికెట్ బుక్ చేసుకోవడం మ్యాండేటరీ. నెక్స్ట్ ఢిల్లీ నుంచి హరిద్వార్ బై బస్సులో అయినా వెళ్ళొచ్చు, ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. నేనైతే బస్సులో వెళ్ళా. టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్. కానీ బస్సులో వెళ్ళాలంటే ముందుగా కాశ్మీరీ గేట్ బస్ టెర్మినల్కి మెట్రోలో అయితే వెళ్ళాలి. మెట్రో ఎక్కడ ఉంటుందని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ బయటకు వచ్చి ఒక 200 మీటర్స్ ముందుకు వస్తే అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. దీని పేరు సరాయ్ కాలే ఖాన్ మెట్రో. అక్కడి నుంచి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ మెట్రోకి అయితే వెళ్ళాలి. దీని కాస్ట్ 43 రూపీస్. ఇప్పుడే నేను కాశ్మీరీ గేట్ బస్ టెర్మినల్కి అయితే వచ్చాను. ఇది ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్. ఇక్కడి నుంచి ఓవరాల్ ఢిల్లీకి బస్సెస్ వెళ్తాయి. అదర్ స్టేట్కి వెళ్ళాలంటే ఆపోజిట్లో స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళి కిందకి వెళ్తే లగేజ్ చెక్ ఇన్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఇలా మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దూరంగా ఉంది చూసారా, అక్కడ గవర్నమెంట్ బస్సెస్ అయితే వస్తాయి. కానీ యోలో, జింగ్, న్యూగో, ఇంటర్సిటీ ఇలాంటి ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు నేను ఎక్కబోయే బస్ యోలో. రావడానికి ఇంకా టైం ఉంది. 59th ప్లాట్ఫామ్కి వస్తుంది. ఇప్పుడే నేను హరిద్వార్లో అయితే దిగాను. టైం ఎర్లీ మార్నింగ్ 3:20 అయితే అవుతుంది. హరిద్వార్ వచ్చే ఏ బస్ అయినా సిటీలోకి వెళ్ళదు. దేవపుర అనే ఢిల్లీ డెహ్రాడూన్ నేషనల్ హైవే మీద అయితే ఆపేస్తారు. అక్కడి నుంచి హరిద్వార్ బస్ స్టాప్కి 50 రూపీస్ ఆటోకి వెళ్ళాలి. ఇదే హరిద్వార్ బస్ కాంప్లెక్స్. దాని ఆపోజిట్గా ఉంది రైల్వే స్టేషన్. ఎదురుగా అక్కడ బస్సెస్ అయితే ఉంటాయి. అవే కేదార్నాథ్కి వెళ్తాయి. ఇక్కడ 9 వరకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ప్రతి 20 మినిట్స్కి ఒకటి ఉంటుంది. కానీ 9 దాటితే ఒక్కటి కూడా ఉండదు. నేను బుక్ చేసిన బస్ విశ్వనాథ్ సేవ, రెడ్ బస్, అబీ బస్, పేటిఎం ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ బస్ అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి బుక్ చేసుకోవచ్చు. టికెట్ కాస్ట్ 700 to 750 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఆఫ్లైన్ అయితే జస్ట్ 550 రూపీస్కే మీకు ఈ బస్ బుక్ అయిపోద్ది. ఇప్పుడే నేను ఎక్కిన బస్ అయితే స్టార్ట్ అయింది. హరిద్వార్ అంతా సిటీయే కాబట్టి రోడ్డు బాగుంటుంది. కానీ వన్స్ రిషికేష్ రీచ్ అయితే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ముందు ఇంకా దారుణంగా ఉంటుంది రోడ్డు అయితే. జర్నీ అప్రాక్స్గా 10 to 12 అవర్స్ అయితే పడుతుంది. ఈ రూట్లో ఉన్న టౌన్స్ లైక్ రిషికేష్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, అగస్త్యముని, కుండ్, గుప్తకాశీ, సోన్ప్రయాగ్ ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అండ్ రాక్ ఫాల్స్ అయ్యే ప్లేసెసే. ఈ రూట్ చాలా డేంజరస్. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొండ విరిగి ముక్కలుగా రోడ్డు మీద పడుతుంది. దానినే ల్యాండ్ స్లైడ్ అని అంటారు. ఇవి మెయిన్గా రెయినీ సీజన్లో చాలా ఎక్కువగా జరుగుతాయి. కొన్ని సినారియోల్లో అయితే 4-5 రోజులు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే రోజులు కూడా ఉన్నాయంట ఇక్కడ. అందుకని జూన్, జూలై అండ్ ఆగస్టులో అయితే మీరు ఇలాంటి హిల్లీ ఏరియాస్కి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవద్దు. ఇదే నా సిన్సియర్ అడ్వైస్. ఈ మాన్సూన్లో వ్యూస్ అయితే అద్భుతంగా ఉంటాయి. అవి చూడాలంటే బస్సులో రైట్ సైడ్ కూర్చోవాలి. వీలైనంత వరకు బస్సే ప్రిఫర్ చేయండి. అదే సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ట్యాక్సీస్ అండ్ క్యాబ్స్ చాలా వరకు లోయలో పడిపోయే హిస్టరీ ఉంది ఇక్కడ. ఈ మాన్సూన్ సీజన్లో క్లైమేట్ అయితే అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎలా ఉంటుందో వెదర్ రిపోర్టర్స్ కూడా చెప్పలేరు. దేవప్రయాగ్, రిషికేష్ ఇలాంటి సంగం పాయింట్స్లో అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రైనీ సీజన్లో. అలా కొంచెం దూరం తర్వాత సీతాపూర్ బస్ స్టాండ్లో అయితే మనల్ని ఆపేస్తారు. కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్కి 1.4 కిలోమీటర్స్ వాకింగ్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ సైడ్ నుంచి వచ్చాం. అటువైపు వెళ్తే సీతాపూర్ బస్ స్టాండ్, ఇటువైపు వస్తే సోన్ప్రయాగ్. ఇలా స్ట్రైట్గా 1.4 కిలోమీటర్స్ అయితే వాక్ ఉంటుంది. ప్రస్తుతానికి క్లైమేట్ కొంచెం బాగానే ఉంది. ముందు ఎలా ఉంటుందో మరి. లైట్గా వాక్ తర్వాత సోన్ప్రయాగ్ అయితే వచ్చేసాను. వెనక్కి కనిపిస్తుంది కదా, అదే సోన్ప్రయాగ్ టౌన్. ఇక్కడ డార్మేటరీస్, హోటల్స్, రూమ్స్ వంటివి ఉంటాయి. టైర్డ్గా ఉంటే 1 నైట్ ఇక్కడే ఉండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అటువైపు నుంచి అయితే వచ్చాను. ఇలా వచ్చి స్ట్రైట్గా ఇటు 1 కిలోమీటర్ వాకింగ్ అయితే ఉంటుంది గౌరీకుండ్కి. కొంచెం దూరం వెళ్ళాక ఇలాంటి బ్రిడ్జ్ వస్తుంది.
అదే సోన్ప్రయాగ్ని గౌరీకుండ్ని కలిపే బ్రిడ్జ్. కింద వాటర్ ఫ్లో అవుతుంది కదా, అదే మందాకిని రివర్. హిమాలయస్లో పుట్టి కేదార్నాథ్ కొండల నుంచి వస్తుంది. ఇప్పుడే జీప్ అయితే ఎక్కాను. ఇది ఫుల్ అయినంత వరకు తీరు. ఇందులో మొత్తం 11 మందిని అయితే ఎక్కిస్తారు. ఒక్కొక్కరికి 50 రూపీస్. 11 into 50 550 రూపీస్. ఇలా రోజుకి మినిమం టు మినిమం 4 ట్రిప్స్ అయినా ఉంటాయంట. అంటే 2200 రోజుకి. వేల పైన బాగుంది. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా అయిన ల్యాండ్ స్లైడ్ అంట. చూడండి ఎంత దారుణంగా ఉందో. చాలా రిస్కీ ఏరియాస్ ఇవన్నీ. ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి ఒక 500 మీటర్స్ ముందు ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్గా ల్యాండ్ స్లైడ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యిందంట. ఇదే గౌరీకుండ్ ట్రెక్ స్టార్టింగ్ పాయింట్. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నా లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి స్టార్ట్ అయ్యాను. ఈ పాయింట్ నుంచి కేదార్నాథ్ ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ అని ఉంటుంది. కానీ మైల్ స్టోన్స్ని, డిస్టెన్స్ బోర్డ్స్ని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే 2013లో కేదార్నాథ్లో వచ్చిన డిజాస్టర్ తర్వాత రాంబారా అనే ఏరియా ఫుల్గా డిస్ట్రాయ్ అయితే అయిపోయింది. ఆ ఏరియాలో ఉన్న 3.5 కిలోమీటర్స్ రోడ్ని ఎక్స్టెండ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రెక్ టోటల్ డిస్టెన్స్ వచ్చి అప్రాక్స్గా 22 to 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గుర్రం చూడండి నమాజ్ చేస్తుంది. కాదు సరదాగా అన్నాను. అవి కొండలోంచి వచ్చిన వాటర్ని ఇలా తాగుతుంటాయి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇక్కడ గుర్రాలను బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు గుర్రాలని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. షాప్స్లో స్టాక్స్ కావాలన్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఐరన్, సిమెంట్ కావాలన్నా, వాటర్ బాటిల్, కేట్స్ అండ్ గ్యాస్ సిలిండర్స్ అయితే వీటి చేత మోయిస్తున్నారు. మీరు కూడా ట్రెక్ చేయలేను అనుకుంటే అసలు రావద్దు. ఒకవేళ వచ్చిన డోలీ, బాస్కెట్ అండ్ హెలికాప్టర్స్ లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అవి ట్రై చేయండి. మోగజీవులను ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఒక్కడిని ఎక్కుతున్నాము, చుట్టుపక్కల ఎవరు లేరు చూడండి. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా లోయ ఎలా ఉందో. జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. ఈ సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయి కానీ గట్టిగా తోస్తే పడిపోతాయి. ఇంకా 17 కిలోమీటర్స్ ఉందంట. నేను 3 కిలోమీటర్స్ అయితే ఎక్కాను ఇప్పటికీ. ఈ ట్రెక్ అయితే చాలా కష్టంగా ఉంది. మీకు కనుక ట్రెక్ మధ్యలో ఇబ్బంది అనిపిస్తే అక్కడి నుంచైనా డోలీ, బాస్కెట్ వంటివి వాడుకోవచ్చు. కానీ వీలైనంత వరకు వాకే ప్రిఫర్ చేయండి. అప్పుడే మనం ఎంత ఫిట్గా ఉన్నామో అన్నది తెలుస్తుంది. గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అయ్యి కేదార్నాథ్ వరకు టోటల్గా 6 హాల్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అవి గౌరీకుండ్, జంగిల్ చెట్టి, భీంబలి, రాంబారా, బడా లించోలి, చోటా లించోలి, బేస్ క్యాంప్ అండ్ ఫైనల్ కేదార్నాథ్ టెంపుల్. ఈ మధ్యలో మీకు ఎక్కడ అలసట అనిపించిన క్యాంపింగ్ టెంట్స్ అండ్ మెడికల్ రిలీఫ్ పాయింట్స్ అయితే ఉంటాయి. టెంట్స్కి సీజన్లో అయితే 1000 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. టైం ఎగ్జాక్ట్గా 6 అయితే అవుతుంది. ఈ కొండను చూస్తేనే భయం వేస్తుంది, ఏమైనా పడిపోతాయేమో అని. ఇదే భీంబలి. మనం ఇప్పటి వరకు 7.5 కిలోమీటర్స్ అయితే వచ్చాం. హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం అనమాట. మిగతా హాఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ఆ పైకి ఎక్కాలి. ఎక్కడ వాటర్ ఫ్లో అయితే ఎక్కువగానే ఉంది. టైం అయితే 7 అవుతుంది. ఇంకా కేదార్నాథ్ 8.5 కిలోమీటర్స్ ఉంది. ట్రెక్ అయితే చాలా కష్టంగా ఉంది. ఒకవైపు వర్షం, ఇంకోవైపు ఇది జారిపోతుంది ఈ ల్యాండ్. ఈ సర్ఫేస్ అయితే జారుగా ఉంది. చూడాలి ఏమవుతుందో. 10 కల్లా ఎక్కేయాలనుకుంటున్నాం. ఒక్కడే ఉన్నాను, ఎవ్వరు లేరు. చుట్టుపక్కల చూసుకొచ్చి ఇంత ఖాళీగా ఉంటుంది అనుకోలేదు కేదార్నాథ్. మాన్సూన్ కదా. ఇప్పుడు టైం అయితే 10:30 అయ్యింది. వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. అందుకనే నేను ఇక్కడ బడా లించోలిలో టెంట్ తీసుకున్నాను. మార్నింగ్ లేచి ఆ పైకి ఎక్కాలి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఫ్రెష్ అయ్యి నేను మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేశాను. వెదర్ చూడండి ఎలా ఉందో. అసలు ఏం కనపడట్లేదు, మొత్తం మంచే. అక్కడికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అసలైన మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కి కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతున్నాయి. యంగ్ అయితే పర్లేదు, పెద్దవాళ్ళు అయితే కొంచెం రిస్కే. మనం ఇప్పుడు సీ లెవెల్ నుంచి 3500 మీటర్స్లో ఉన్నాం. ఇంకా పైకి వెళ్ళాలి. ఈ ట్రెక్ అయితే చాలా దారుణంగా ఉంది. గొంతు కూడా పెట్టేస్తుంది. చూసుకొని రండి వచ్చిన వాళ్ళు మాత్రం. దూరంగా రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అలా వచ్చి ఈ గుర్రాల్లో వెళ్ళే వైపు వెళ్ళాలి. కానీ ఈ టెంట్ వెనకాల షార్ట్ కట్ ఉందని చెప్పారు. అలా వచ్చాను ఈ బ్రదర్ లాగా. నా వీడియో చూసి కేదార్నాథ్ వచ్చే వాళ్ళకి చిన్న సజెషన్. ఇక్కడ
వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్ 100 రూపీస్. మ్యాగీ, వెజ్ మ్యాగీ 150 రూపీస్. టూత్ పేస్ట్, బ్రష్ కలిపి 100 రూపీస్. ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే డబుల్ త్రిబుల్ ఛార్జెస్. కాబట్టి వచ్చినప్పుడు అన్నీ జాగ్రత్తగా ఏవేవి కావాలో అన్నీ ఇంకో వీడియో చేసి చెప్తాను. అవి తప్పకుండా అవి పట్టుకురండి, చాలా యూజ్ అవుతాయి. దూరం కనిపిస్తుంది కదా, అది బడా లించోలి. నేను నైట్ అయితే అక్కడే స్టే చేశాను. చాలా పెద్ద వర్షం పడింది, అందుకే మీకు చూపించలేకపోయాను. అక్కడి నుంచి అలా రావాలి. రోడ్డు చూడండి ఎలా ఉందో. చిన్నది మిస్ అయితే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం జాగ్రత్తగా. ఇంకా ఆరామ్సే ఒక గంట పడుతుంది. ఈ కొండ మీద సిగ్నల్ ఎలా వేస్తారు రా బాబు. ఇక్కడ జియో, ఎయిర్టెల్ ఏదైనా మరీ 5G సిగ్నల్ ఏమి వచ్చేది, 4Gలో వస్తుంది, పర్లేదు. కాల్స్ అయితే మాట్లాడచ్చు. ఇవ్వండి ఇలా గుర్రాలు కట్టేసి ఉంటాయి కిందకి వెళ్ళడానికి అనమాట. ఇదే బేస్ క్యాంప్. ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కానీ పైకి వచ్చేసరికి రేటు కూడా పెరిగిపోతుంటుంది. ఇక్కడ బేస్ క్యాంప్ దగ్గరలో వెనకాల చూస్తున్నారు కదా, డాక్టర్ బోయం అని ట్రెక్ చేసి వచ్చిన వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండ్ జెల్ అయితే ఇస్తున్నారు ఫ్రీగా. నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చాలా డీటెయిల్డ్గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే మీ ఓన్గా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉదయాన్న 6 కనగా మొదలు పెట్టాను. టైం వచ్చి ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా ఎక్కుతూనే ఉన్నాను. ఇక్కడ వ్యూస్ అండ్ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఆర్చ్ నుండి ఎగ్జాక్ట్గా టెంపుల్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హిమాలయ ఉన్న వాటర్ కరిగి ఇదండి ఎలా వాటర్ ఇలా వస్తుంది. మొత్తం కేదార్నాథ్ అంతటిగా ఇదే సప్లై, వాటర్ సప్లై. అలా కింద వరకు వెళ్తే గంగా నదిలో కలుస్తుంది వాటర్. చూడండి అంత ఫ్లోటింగ్ ఉంది. కింద ఇంకా ఉంటుంది, అదే హెలీప్యాడ్. వెనక్కి కనిపిస్తుంది కదా హెలికాప్టర్, అది మొన్న ఇక్కడ వచ్చిన భారీ వర్షాలకి ల్యాండ్ అయినప్పుడు కరెక్ట్ ల్యాండ్ చేయక అది క్రాష్ అయిందంట. ఇక్కడ ప్రజెంట్ రైనీ సీజన్ కదా, హెలికాప్టర్ రైడ్ ఏమి ఇప్పుడైతే లేదంట. ఈ బ్రిడ్జ్ దాటి 200 మీటర్స్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడే నేను టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ ఓంకారం సింబల్ అయితే ఉంటుంది, అది దాటి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపిస్తే వెరిఫై చేసి దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. ఇందాక చెప్పాను కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి. టెంపుల్ చూడండి ఎంత బాగుందో, చుట్టూ కొండలు, వెనకాల హిమాలయస్, మధ్యలో టెంపుల్. ఇది చాలా సైనిక్ ప్లేస్, నేకిడేస్తోనే చూడాలి, చెప్తే అర్థమయ్యేది కాదు. ఈ కేదార్నాథ్ టెంపుల్కి అయితే చాలా హిస్టరీ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ రాయి, దీని పేరు భీమశిల. 2013లో వచ్చిన కేదార్నాథ్ ఫ్లడ్స్లో మొత్తం కేదార్నాథ్ అంతా చల్ల చెదురైపోయి దాదాపు 6000 మందికి పైగా చనిపోయారంట. కానీ గుడికి మాత్రం చెక్కు కూడా చెదరకుండా ఈ రాయి కాపాడింది. అప్పటి నుంచి ఈ రాయికి రోజు పూజలు చేస్తున్నారంట. నాది ఇప్పుడే దర్శనం అయింది. ఉదయం 4 నుంచి 12 వరకు స్పర్శ దర్శనం అవుతుంది. ఆ టైంలోనే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎగ్జాక్ట్గా గుడి బ్యాక్ సైడ్లో స్ట్రైట్గా ఒక 100 మీటర్స్ వస్తే కిందకి రౌండ్గా ఒక వే ఉంటుంది. అలా వెళ్తే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సమాధి ఉంటుంది. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోండి ఈ ప్లేస్ని. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బై బై.